వెల్కమ్ టు వర్షిత ఎడ్యుకేషన్. ఈరోజు ఒక చిన్న టాపిక్ మాట్లాడుకుందామండి. ఆ టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎస్ఎల్ఏ ఓఎల్ఏ అండర్ పిన్నింగ్ కాంట్రాక్ట్ అంటారు. సో ఎస్ఎల్ఏ ఓఎల్ఏ యూసి అనేటువంటిది ఈ 3 టాపిక్స్ అనేటువంటిది ఎలా మనం సింపుల్గా అర్థం చేసుకోవచ్చు, మన డే టు డే లైఫ్లో ఉన్నటువంటి యాక్టివిటీస్ ప్రకారంగా ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది ఇప్పుడు నేను మీకు చెప్పబోతున్నాను. అయితే ఎందుకు మరి ఈ ఎస్ఎల్ఏ ఓఎల్ఏ అండర్ పిన్నింగ్ కాంట్రాక్ట్ అనేటువంటిది ఎందుకు అంత ఇంపార్టెంట్ అంటే, మీరు ఐటీలో ఏ కంపెనీలో జాయిన్ అయినా, సో ఐటీలో జాయిన్ అయ్యారు, ఒక సాఫ్ట్వేర్ డెవలపర్గా కావచ్చు లేదా అడ్మినిస్ట్రేటర్గా జాయిన్ అయ్యారు అంటే మీకంటూ టికెట్స్ వస్తూ ఉంటాయి కదా. ఆ టికెట్స్ వచ్చినప్పుడు ఏంటంటే ఆ టికెట్ సాల్వ్ చేయడానికి ఒక పర్టికులర్ టైం అనేటువంటిది ఉంటుంది. కోర్స్ మీరు డెవలపరే కండి లేదా సపోర్టింగ్ జాబ్ చేస్తూ ఉండండి, ఏది చేసినా ఏంటంటే మీకు ఒక టైం ఉంటుంది. సో ఈ టైంలో కంప్లీట్ కావాలా. సో ఆ టైం బౌండ్ అనేటువంటిది ఎవరు పెడతారు, ఎలా ఉంటుంది, ఆ టైం బౌండ్ ఇవ్వడానికి కారణాలు ఏంటనేటువంటి మొత్తంగా ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి టాపిక్లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఈ టాపిక్ మొత్తంగా అర్థం చేసుకుంటే సర్వీస్ నౌ ద్వారా మనం ఆ టైం బౌండ్ అనేటువంటిది ఎలా పెట్టవచ్చు. సో అడ్మినిస్ట్రేటర్గా మీరు టైం బౌండ్ పెట్టేసి ఎలా మనం టికెట్ని రిజాల్వ్ చేసే విధంగా ఒక డెవలపర్ కానీ లేదా సపోర్టింగ్ పీపుల్కి మనం అసైన్ చేయొచ్చు టికెట్స్ అనేటువంటిది నేను మీకు చెప్తాను. ఓకేనా, చాలా సింపుల్గా ఉంటుంది. కానీ ఏంటంటే ఈ సబ్జెక్ట్ను మనం డే టు డే లైఫ్ ద్వారా అర్థం చేసుకుంటే మాత్రమే సింపుల్గా అర్థమవుతుందండి. లేదు థియరిటికల్గా మన సర్వీస్ నౌలో ఉండేటువంటి వర్డ్స్ ప్రకారంగా అర్థం చేసుకున్నారనుకోండి కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది. సో అర్థం చేసుకోవడానికి టైం పడుతుంది కదా. అయితే దీనికోసం ఏం చేద్దామంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, ఆ ఎగ్జాంపుల్ బాగా అర్థం చేసుకోండి. ఆ ఎగ్జాంపుల్ కనుక ప్రాపర్గా అర్థమైంది అనుకోండి సర్వీస్ నౌలో ఉండేటువంటి ఈ టాపిక్ ఈజీగా అర్థమవుతుంది. ఓకే రైట్. సి ఇక్కడ ఆ ఎగ్జాంపుల్ వచ్చేసి ఏంటంటే, నేను ఒక 10 years బ్యాక్ అనుకోండి, 10 లేదో 15 years బ్యాక్ అనుకోండి, ఒక విలేజ్లో ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలనుకోండి. సో విలేజ్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే నాకు కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏంటండి, జనరల్గా మనం మాట్లాడుకుంటే రిక్వైర్మెంట్స్ ఏంటంటే హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి ఫస్ట్ ఏదైతే మనం ప్లాన్ గీయడానికి ఒక ఇంజనీర్ కావాలా, లేదు సో నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే కాంక్రీట్ సప్లై చేసేటువంటి పీపుల్ కావాలి, బ్రిక్స్ సప్లై చేసే పీపుల్ కావాలి, అండ్ నెక్స్ట్ వచ్చేసి శాండ్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ పని చేయడానికి కూలీలని డిఫరెంట్ టైప్ ఆఫ్ పీపుల్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. అవునా. సో వీళ్ళందరి కోసం మనం ఏం చేయాలి, మనం ఒక్కరమే. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను అనుకోండి, సో నేను ఒక 10 to 15 years బ్యాక్ ఒక విలేజ్లో హౌస్ అనేటువంటి కన్స్ట్రక్షన్ చేయాలి అనుకుంటే ఖచ్చితంగా నేను ఏం చేసేవాడిని, నా వర్క్ అంతా పక్కకు పెట్టేసుకొని నేను దాని మీదనే కాన్సన్ట్రేషన్ చేసేవాడిని. ఎందుకు అంటే సో బ్రిక్ సప్లై చేసే వ్యక్తి ఒక దగ్గర ఉంటారు, సో ఇంజనీరింగ్ పీపుల్ ఒక దగ్గర ఉంటారు, అండ్ మోరోవర్ ఏంటంటే శాండ్ సప్లై చేసే పీపుల్ ఒక దగ్గర ఉంటారు. వీళ్ళందరి దగ్గర నేను కోఆర్డినేట్ చేస్తూ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను డేటాను కలెక్ట్ చేసుకోవాలా, అండ్ వాళ్ళ పీపుల్ అందరినీ నేను గ్యాదర్ చేసి వర్క్ చేయించుకోవాలి. అంటే ఏంటన్నట్టు ఒక వ్యక్తి వాళ్ళ కోసం ఖచ్చితంగా ఉండాల్సిందే. సో నా పనంతా వదిలిపెట్టేసుకొని నేను ఉండాల్సిందే. అవునా. అయితే ఇది 10 to 15 years బ్యాక్ అనుకుందాం. సరే టెక్నాలజీ మారింది, సో చాలా మార్పులు వచ్చేసాయి. మార్పులు వచ్చేసిన తర్వాత ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఒక మెట్రోపాలిటన్ సిటీ హైదరాబాద్ లాంటి సిటీలో నేను ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేద్దాం అనుకున్నాను. సో హైదరాబాద్ లాంటి సిటీలో హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే నాకేం కావాలి అంటే సింపుల్, ఇంకా నేను ఉన్నటువంటి వర్క్ని అయితే నేను పక్కకు పెట్టుకోలేనండి. ఎందుకంటే నా వర్క్ నాకు ఉంటుంది, ఆ వర్క్ అనేటువంటిది నా వర్క్ నేను చేసుకోవాలి కదా. యాజ్ ఏ డెవలపర్గా వర్క్ చేస్తున్నాను అనుకోండి, నా వర్క్ నేను చేసుకోవాలా, అండ్ మోరోవర్ ఇదే కాకుండా నేను ట్రైనింగ్స్ ఇస్తున్నాను, నా వర్క్ చేసుకోవాలి. మరి హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలని అనిపించింది. మరి ఇప్పుడు నాకు సిటీలో హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలి అంటే నాకంటూ కొంత ప్లేస్ ఉంది, నాకు హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలంటే నేను ఏం చేస్తాను అంటే, సో ఇక్కడ ఈ చెప్పే ఇటువంటి ఎగ్జాంపుల్ను మనం సర్వీస్ నౌలో ఉండేటువంటి ఎస్ఎల్ఏ ఓఎల్ఏ అండర్ పిన్నింగ్ కాంట్రాక్ట్కి నేను తర్వాత డైవర్ట్ చేస్తాను. ఫస్ట్ అయితే ఎగ్జాంపుల్ ప్రాపర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఏం చేస్తాను అంటే, నేను ఒక మీకు డెవలపర్స్ అని కనబడుతూ ఉంటారు, చూసారు కదా, ఇన్ఫ్రా డెవలపర్స్ అని డిఫరెంట్ టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి, అంటే బిల్డర్స్ అంటారు వాళ్ళను. సో వాళ్ళు బిల్డర్స్ కానీ ఆ కన్స్ట్రక్షన్ డిపార్ట్మెంట్స్ కానీ కన్స్ట్రక్షన్ పీపుల్ కానీ సో ఇప్పుడైతే చాలా చోట్ల ఏంటంటే ఈవెన్ డిస్ట్రిక్ట్ లెవెల్లో కానీ సిటీ నార్మల్ మండల్ లెవెల్లో కూడా ఏంటంటే పెద్ద బోర్డ్స్ పెట్టేసి ఏంటంటే సో ఇల్లు కట్టించిస్తామని బోర్డ్స్ అయితే కనబడుతూ ఉంటాయి కదా. అయితే వాళ్ళ గురించే మాట్లాడదాం. అయితే నేను ఇప్పుడు నాకు హౌస్ కన్స్ట్రక్షన్ జరగాలనుకోండి, హౌస్ కన్స్ట్రక్షన్ జరగాలంటే నేనేం చేస్తాను, ఇప్పుడు నేను ఒక్కొక్క బ్రిక్స్ సప్లై దగ్గరికి కానీ లేదా శాండ్ సప్లై దగ్గరికి కానీ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఎక్కడికి వెళ్ళాలి అంటే ఆ పర్టికులర్గా ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో సో ఫస్ట్ నేను ఆ బిల్డర్స్ని కలవాలి. సో కలిసిన తర్వాత
వాళ్ళు ఏం చేస్తారు, సో వాళ్ళకంటూ డిజైన్స్ ఉంటాయి. నేను చెప్తాను, నాకు ఇంత ప్లేస్ ఉందండి, నాకు ఇంత అమౌంట్ ఉంది, ఇంత అమౌంట్లో నాకు ఈ ప్లేస్లో నాకు బిల్డింగ్ అనేటువంటి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలని నన్ను అనుకోండి. అయితే వాళ్ళు ఏం చేస్తారు అంటే వాళ్ళు డిజైన్స్ చూపిస్తారు. సార్ ఇవన్నీ డిజైన్స్ ఉన్నాయి, సో మీకు నచ్చినటువంటి డిజైన్ సెలెక్ట్ చేసుకోండి. డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ డిజైన్లో మీకు ఈ టైంలో పర్టికులర్ టైంలో 6 months 1 year ఏదో ఒక టైంలో మీకు హౌస్ కన్స్ట్రక్షన్ చేసిస్తామన్నారు అనుకోండి. రైట్, ఓకే, హ్యాపీగా నేనేం చేశాను, ఇక్కడ నాకు ఏదైతే హౌస్ అయితే కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలో ఆ డిజైన్ సెలెక్ట్ చేసుకొని అమౌంట్ అనేటువంటి ఫైనల్ చేసుకున్నాను. ఒక అమౌంట్ నేను ఫైనల్గా మాట్లాడుకున్నాను, అతనితో మాట్లాడుకొని నేను ఓకే అన్నాను అనుకుందాం. వాళ్ళు నాకు కమిట్మెంట్ ఇచ్చారు. ఏమి ఇచ్చారు అంటే నాకు 6 monthsలో హౌస్ అనేటువంటి కన్స్ట్రక్షన్ చేసిస్తానన్నారు. సో జాగ్రత్తగా ఈ పాయింట్ బాగా అర్థం చేసుకోండి. ఎన్ని రోజుల్లో హౌస్ కన్స్ట్రక్షన్ చేసిస్తా అన్నారు అంటే 6 monthsలో కన్స్ట్రక్షన్ చేసిస్తా అన్నారు. అయితే ఈ కన్స్ట్రక్షన్ చేసిస్తా అన్నప్పుడు ఏంటంటే ఖచ్చితంగా వాళ్ళతో ఏం చేయాలి, నేను ఒక అగ్రిమెంట్ అనేటువంటిది రాసుకోవాలా లేదా? సో ఈ అగ్రిమెంట్ అనేటువంటిది రాసుకుంటే ఇప్పుడు నేను ఎవరిని, ఒక కస్టమర్. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, ఇప్పుడు నేను ఎవరిని, కస్టమర్ను. ఎవరికి కస్టమర్ను, సర్వీస్ ఇచ్చే వాళ్ళకు నేను కస్టమర్ను. అవునా? అంటే నా వర్క్ను ఎవరికి అప్పచెప్తున్నాను, సర్వీస్ ఇచ్చే వాళ్ళకు అప్పచెప్తున్నాను. అంటే ఒక అగ్రిమెంట్ అనేటువంటిది రాయబడుతుందట. దేనికి మధ్యలో అంటే కస్టమర్కు, అంటే ఎవరైతే ఉన్నారో ఐటీ కస్టమర్ తీసుకుంటే ఐటీ ఉండు, ఇప్పుడు మనకి ఏంటంటే నార్మల్ కస్టమర్ అనుకుందాం. కస్టమర్కు సర్వీస్ ప్రొవైడర్కు మధ్యన జరిగేటువంటి ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో అది ఫస్ట్ అగ్రిమెంట్ అంటారు. సో ఈ ఫస్ట్ అగ్రిమెంట్ ఏంటో నేను చివరిలో చెప్తాను. ఈ ఫస్ట్ అగ్రిమెంట్ అంటారు. సరే, ఇక్కడ అగ్రిమెంట్ అనేటువంటిది అయిపోయింది. సో నాతో సంబంధం లేదు, వాళ్ళు అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు, అయిపోయింది. అయిపోయిన తర్వాత ఏం చేశారు అంటే ఇంటర్నల్గా కూడా మీటింగ్స్ పెట్టుకుంటారా లేదా? ఎందుకంటే వాళ్ళకంటూ ఒక అగ్రిమెంట్ వచ్చింది, ఒక ప్రాజెక్ట్ వచ్చింది, ఒక హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి వచ్చింది అనగానే వాళ్ళు కూడా ఇంటర్నల్గా వాళ్ళ టీమ్స్తోని, ఎవరైతే సపోజ్ సేల్స్ టీమ్ ఉంటుంది, ఫైనాన్స్ టీమ్ ఉంటుంది, ఇంకేదన్నా పర్టికులర్గా ఏంటి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి టీమ్స్ కానీ, శాండ్ సప్లై చేసేటువంటి టీమ్ కానీ, ఇలా మనకు ఇంటర్నల్గా కూడా వాళ్ళ కంపెనీలో టీమ్స్ ఉంటాయి. ఆ టీమ్స్తో ఏంటంటే వాళ్ళు ఇంటర్నల్గా ఒక మీటింగ్ పెట్టేసుకొని వాళ్ళు కూడా ఇంటర్నల్గా కూడా అగ్రిమెంట్ పెట్టుకుంటారు. ఏమైనా అగ్రిమెంట్ పెట్టుకుంటారు అంటే ఆ పర్టికులర్ ఇంటర్నల్గా ఎవరైతే ఉంటారో, సో ఇంటర్నల్గా ఆ పర్టికులర్గా డిపార్ట్మెంట్స్ ఉంటాయో వాళ్ళకి ఏం చెప్తారు అంటే ఇప్పుడు మనం చెప్పినట్టుగా మనకు 6 months అని కమిట్మెంట్ ఇచ్చారు, మరి వాళ్ళకు కూడా 6 months అని కమిట్మెంట్ ఇస్తారా అంటే వాళ్ళకి 6 months అని కమిట్మెంట్ ఇవ్వరండి. ఖచ్చితంగా ఏమంటారు అంటే 3 months మాత్రమే చెప్తారు. ఎందుకంటే మేబీ ఫెయిల్ అయింది అనుకోండి, వాళ్ళు రిమైనింగ్ 3 monthsలో వాళ్ళు ఏదో ఒక ఆల్టర్నేటివ్ అనేది చూసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనం ఫస్ట్ కస్టమర్తో అగ్రిమెంట్ చేసుకున్నప్పుడు కస్టమర్ ఏమన్నాడు అంటే నాకు 6 monthsలో కనుక హౌస్ కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వకపోతే నేను ఫైన్ అనేటువంటి వసూలు చేస్తాను అన్నాడు అనుకుందాం. సో ఫైన్ అనేటువంటిది మీరు నాకు పే చేయాల్సి వస్తుంది, లేదంటే సంథింగ్ ఏదో ఒకటి అగ్రిమెంట్లో రాసుకున్నారు అనుకుందాం. మరి 3 months అనేటువంటిది అయిపోయిన తర్వాత రిమైనింగ్ 3 monthsలో కనుక వాళ్ళు కంప్లీట్ చేయలేదు అని వాళ్ళకి అనిపిస్తే ఫైన్ పే చేయాల్సి వస్తుంది కదా. కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు, 3 months చెప్తారు వాళ్ళు. కాబట్టి ఏమంటారు అంటే 3 months చెప్పేసి వాళ్ళ ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్ అన్నిటికీ చెప్తారు 3 monthsలో మన హౌస్ అనేటువంటి కన్స్ట్రక్షన్ చేసి ఇవ్వాలి. సో మీకంటూ ఒక టార్గెట్స్ ఇస్తున్నామని ప్రతి డిపార్ట్మెంట్ కొన్ని టార్గెట్స్ ఇస్తారు. సో టార్గెట్స్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఒకవేళ కనుక ఆ టార్గెట్ ఫెయిల్ అవుతే మీకు మెమో ఇవ్వడమా, లేదంటే శాలరీ డిడక్ట్ చేయడమా, సంథింగ్ సర్వీస్ నుండి రిమూవ్ చేయడమా, ఏదో ఒక టార్గెట్ అయితే పెడతారండి. పెట్టేసి అది సెకండ్ అగ్రిమెంట్గా రాసుకుంటారు. అంటే ఫస్ట్ అగ్రిమెంట్ అనేటువంటిది ఏంటి, కస్టమర్కు సర్వీస్ ప్రొవైడర్కు మధ్యన జరిగేటువంటి అగ్రిమెంట్ ఫస్ట్ అగ్రిమెంట్ అన్నాం. మరి సెకండ్ అగ్రిమెంట్ వచ్చేసి ఎక్కడుంది అంటే ఏదైతే సర్వీస్ ప్రొవైడ్ చేసేటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్లకు ఇంటర్నల్గా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్కు జరిగేటువంటి అగ్రిమెంట్ ఏదైతే ఉందో సెకండ్ అగ్రిమెంట్ అన్నాం. సరే, ఈ అగ్రిమెంట్స్ కూడా పక్కకు పెట్టేసి థర్డ్ అగ్రిమెంట్ గురించి మాట్లాడుకుందాం. సో థర్డ్ అగ్రిమెంట్ ఏంటంటే అది ఎక్కడ వస్తుంది అంటే సరే ఇక్కడ ఇంటర్నల్ డిపార్ట్మెంట్స్తో అగ్రిమెంట్ అయిపోయింది, అంతా బాగానే ఉంది, ఎవ్రీథింగ్ ఈజ్ కూల్. దెన్ సో ఈ పర్టికులర్ కంపెనీ వాళ్ళు ఏం చేయండి, సర్వీస్ ఇచ్చే వాళ్ళు ఏం చేశారంటే వర్క్ అనేది స్టార్ట్ చేశారండి. విత్ ఇన్ 1 week 10 daysలో వాళ్ళకు ఒక విషయం అర్థమైంది. ఏమర్థమైంది అంటే వాళ్ళ దగ్గర ఉన్న ఎంప్లాయీస్ కానీ వాళ్ళ దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్తోని వాళ్ళు ఆ హౌస్ కన్స్ట్రక్షన్ 6 monthsలో చేయలేరు అని క్లారిటీ వచ్చింది. సో మరి క్లారిటీ వచ్చినప్పుడు ఏంటి అంటే ఏం చేయాలి, మరి క్లారిటీ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఏం కావాలి, మరి ఒకవేళ కట్టివ్వలేరు అనుకోండి ఫైన్ కట్టాల్సి వస్తుంది కదా. ఫైన్ కట్టడం అంటే ఏంటి, లాభం వచ్చేది పక్కకు పెట్టండి, నష్టం వస్తే కష్టం కదా అని ఏం చేశారు అంటే ఈ ఎవరైతే సర్వీస్ ఇచ్చేవాళ్ళు అంటే బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఈ బిల్డర్ ఏం చేశారంటే బాగా ఆలోచించి ఏం చేశాడు అంటే సో నా వల్ల కాదు, ఖచ్చితంగా 6 monthsలో కాదు,
మరి ఏం చేద్దాము అంటే పక్కన ఎవరో ఒక బిల్డర్ ఉన్నారు, సరే వీళ్ళ కాంపిటీటర్గా ఇంకొక బిల్డర్ ఉన్నారు అనుకుందాం. సో ఇతను ఏం చేస్తాడు అంటే ఇంకొక బిల్డర్ని కలుస్తాడు. ఏమని అంటాడు అంటే సో అండ్ సో నాకు ఈ ప్రాజెక్ట్ వచ్చేసింది, అంటే ఈ ఏదైతే మనకు హౌస్ కన్స్ట్రక్షన్ చేయాలో నాకు వచ్చేసింది, అగ్రిమెంట్ కుదుర్చుకున్నాను, కానీ 6 monthsలో నేను కంప్లీట్ చేసేటట్టుగా లేను, ఎందుకంటే నాకు ఇన్స్ట్రుమెంట్స్ లేవు, అట్ ద సేమ్ టైం ఏంటంటే ఎంప్లాయీస్ కూడా చాలా తక్కువ ఉన్నారు. మరి ఎలా అంటే మీరు నేను కలిసి చేద్దాం. ఓకే, సో వేరొక ఏదైతే బిల్డర్స్ ఉన్నారో అతను ఈ బిల్డర్, ఈ ఇద్దరు కూడా కలిసి చేద్దామని మాట్లాడుకుంటారు. మాట్లాడుకొని ఏం చేస్తారు, వచ్చినటువంటి లాభాన్ని షేర్ చేసుకుందాం, ఇద్దరం షేర్ చేసుకుందాం అని అన్నారనుకోండి. సో సింపుల్ కదా. సో ఇలా అనేసి ఏం చేశారు అంటే ఒక అగ్రిమెంట్ అనేటువంటి రాసుకున్నారు. ఎవరు రాసుకున్నారు, సర్వీస్ ప్రొవైడర్ అండ్ థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్. చూడండి ఇక్కడ ఈ ఇద్దరు కూడా ఏంటి, సర్వీస్ ప్రొవైడర్సే, వీళ్ళ మధ్యన ఒక అగ్రిమెంట్ అనేటువంటి రాసుకోవడం జరిగింది. సో దాన్ని థర్డ్ అగ్రిమెంట్ అంటారు. సో మళ్ళీ ఒక్కసారి నేను ఫస్ట్ అగ్రిమెంట్ చెప్తాను చూడండి. కస్టమర్ అండ్ సర్వీస్ ప్రొవైడర్ మధ్య జరిగేటువంటి అగ్రిమెంట్ ఒకటి, అండ్ సర్వీస్ ప్రొవైడర్ అండ్ ఇంటర్నల్గా ఉండేటువంటి డిపార్ట్మెంట్స్ మధ్యలో జరిగేటువంటి అగ్రిమెంట్ను సెకండ్ అగ్రిమెంట్ అన్నాం. ఒక సర్వీస్ ప్రొవైడర్ ఇంకొక సర్వీస్ ప్రొవైడర్తో అగ్రిమెంట్ కనుక రాసుకుంటే దాన్ని థర్డ్ అగ్రిమెంట్ అన్నాం కదా. చాలా సింపుల్గా ఉంటుంది. అయితే ఇప్పుడు మనం సర్వీస్ నౌలోకి తీసుకొద్దాం దాన్ని. ఓకే, ఈ సర్వీస్ నౌలో ఈ ఎస్ఎల్ఏ, ఓఎల్ఏ, యూసీ అనేటువంటి అండర్ పిన్నింగ్ కాంట్రాక్ట్ అనేటువంటి వాటికి అవి తీసుకొద్దాం. ఏంటంటే ఎవరైతే అడ్మినిస్ట్రేటర్ ఉంటారో ఆ అడ్మినిస్ట్రేటర్ మాత్రమే రాయాలట, కాన్ఫిగర్ చేయాలి. ఏంటి అంటే ఎస్ఎల్ఏ అన్నారు. ఎస్ఎల్ఏ అంటే ఏంటి, దాని ఫుల్ ఫామ్ ఏంటంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఈ అగ్రిమెంట్స్లో ఏది తెలుసా, ఫస్ట్ రాసుకున్నాం చూసారా అగ్రిమెంట్, అదే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. అంటే ఒక ఐటీ కస్టమర్కు ఒక సర్వీస్ ప్రొవైడర్కు మధ్య ఉండేటువంటి అగ్రిమెంట్నే ఫస్ట్ అగ్రిమెంట్గా తీసుకుంటాం, దాన్ని ఎస్ఎల్ఏ అంటారు. అయితే మీకు డౌట్ రావచ్చు, మరి ఇక్కడ సపోజ్ నేను ఒక కంపెనీలో జాయిన్ అయ్యాను సార్. సో ఏదో కంపెనీ, సపోజ్ నేను టీసీఎస్ లాంటి కంపెనీలో జాయిన్ అయ్యాను అనుకుందాం. సో టీసీఎస్ లాంటి కంపెనీలో జాయిన్ అయితే సో ఇప్పుడు ఎవరు సర్వీస్ ప్రొవైడ్ అవుతున్నారు, ఎవరు కస్టమర్ అవుతున్నారు అంటే టీసీఎస్ కంపెనీలో జాయిన్ అయ్యారు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాను, ఒక టీసీఎస్ అనేటువంటి కంపెనీలో హైదరాబాద్ బ్రాంచ్లో జాయిన్ అయ్యాను అనుకుందాం. సో జాయిన్ అయిన తర్వాత నా కంపెనీ ఏంటి తెలుసా, అది సర్వీస్ ప్రొవైడర్. ఎందుకంటే నా కంపెనీలో టీసీఎస్ అనేటువంటి కంపెనీలో ప్రాజెక్ట్స్ అనేటువంటిది ఉండవు. ఎక్కడి నుంచి వస్తాయి ప్రాజెక్ట్స్ అనేటువంటిది, వేరే వాళ్ళు ప్రాజెక్ట్స్ అనేటువంటిది ఇవ్వాల్సిందే. వీళ్ళు ప్రాజెక్ట్స్ తెచ్చుకుంటారు, అంటే ఏం చేస్తారు, సర్వీస్ ఇస్తారు. మనలాంటి ఎంప్లాయీస్ చాలామంది ఉంటారు. సో ప్రాజెక్ట్స్ అనేటువంటి తెచ్చుకొని మనకు వర్క్ ఇస్తారు. అయితే ఇప్పుడు టీసీఎస్ లాంటి కంపెనీ ఉందనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను టీసీఎస్ కంపెనీలో సర్వీస్ నౌ డెవలపర్గా జాయిన్ అయ్యాను. సో ఇప్పుడు ఏంటంటే నా కంపెనీ సర్వీస్ ప్రొవైడర్. మరి ఎవరు అంటే ఫర్ ఎగ్జాంపుల్ టెక్ మహేంద్ర అనేటువంటి ఒక కంపెనీ ఉంది. మహేంద్ర ఓకే కార్లది ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ వచ్చేసి టీసీఎస్తో ఒక అగ్రిమెంట్ కుదుర్చుకుంది. ఏమని, సో వాళ్ళకు వచ్చేటువంటి టికెట్స్ని కానీ వాళ్ళకు వచ్చేటువంటి సర్వీస్ నౌ అప్లికేషన్ మీద ఉండేటువంటి మోడిఫికేషన్స్ కానీ అవన్నీ కూడా ఎవరు రిజాల్వ్ చేయాలట, మన టీసీఎస్ కంపెనీలో ఉన్నటువంటి మన టీం కంప్లీట్ చేయాలట. అంటే సో టైం బౌండ్ పెట్టుకొని హై ప్రయారిటీ టికెట్ వస్తే 1 అవర్లో రిజాల్వ్ చేయాలా, సో మీడియం ప్రయారిటీ టికెట్ వస్తే 2 డేస్లో రిజాల్వ్ చేయాలా, లో ప్రయారిటీ టికెట్ వస్తే ఒక 1 వీక్లో రిజాల్వ్ చేయాలని ఒక అగ్రిమెంట్ రాసుకున్నారు. సో దానిలో కండిషన్స్ రాసుకుంటారు అగ్రిమెంట్. ఒకవేళ 1 అవర్లో రిజాల్వ్ చేయలేకపోతే పరిస్థితి ఏంటి, సో 1-2 డేస్లో రిజాల్వ్ చేయకపోతే పరిస్థితి ఏంటి అని రాసుకుంటారు. అయితే అలా రాసుకునే దాన్ని ఎస్ఎల్ఏ అంటారు. ఎస్ఎల్ఏ అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్. క్లియర్ కదా. సో ఇంత సింపుల్గా ఉంటుంది. మరి ఓఎల్ఏ అంటే ఏంటి, ఆపరేషనల్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఈ ఓఎల్ఏ అంటే మన ఇంటర్నల్గా ఏదైతే డిపార్ట్మెంట్స్తోని ఒక అగ్రిమెంట్ అనేటువంటి కూర్చుకుంటామని చెప్పాను కదా, సర్వీస్ ప్రొవైడర్ వాళ్ళు ఇంటర్నల్గా ఉండేటువంటి ఒక డిపార్ట్మెంట్స్తో అగ్రిమెంట్ కనుక రాసుకుంటే దాన్ని ఓఎల్ఏ అంటారు. ఆపరేషనల్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు. ఇలా సో ఈ ఓఎల్ఏ అంటారు. మరి థర్డ్ అగ్రిమెంట్ ఉంది కదా, ఏది, ఒక సర్వీస్ ప్రొవైడర్ ఇంకొక సర్వీస్ ప్రొవైడర్తో అగ్రిమెంట్ కుదుర్చుకుంటారు కదా, మరి దాన్ని ఏమంటారు, అది ఎక్కడ ఉంటుంది అంటే ఏదైతే ఒక సర్వీస్ ప్రొవైడర్ ఇంకొక సర్వీస్ ప్రొవైడర్తో కనుక అగ్రిమెంట్ కుదుర్చుకుంటే దాన్ని అండర్ పిన్నింగ్ కాంట్రాక్ట్ అంటారు. ఓకే, సో ఇక్కడ ఓఎల్ఏ అంటే ఏంటి, ఇప్పుడు టీసీఎస్ కంపెనీ ఉంది. టీసీఎస్ కంపెనీలో టీమ్స్ ఒకటే ఉంటాయా అంటే ఒకటే ఉండవు కదా. ఈ సర్వీస్ ప్రొవైడ్ చేసేటువంటి ఆ టీసీఎస్ కంపెనీ ఆ ఇంటర్నల్గా ఉండేటువంటి మొత్తం టీమ్స్ తీసుకొని ఒక్కొక్క డిపార్ట్మెంట్ ఒక టార్గెట్స్ ఇచ్చిందట.
సో ఈ డిపార్ట్మెంట్కు ఇగో ఈ టార్గెట్ ఇస్తున్నాం, ఇన్ని రోజుల్లో కంప్లీట్ చేయాలి. ఒక టికెట్ వస్తే ఇగో ఈ డిపార్ట్మెంట్ ఇంతలో కంప్లీట్ చేయాలి, హై ప్రయారిటీ టికెట్స్ ఉంటే వీళ్ళు కంప్లీట్ చేయాలి, లో ప్రయారిటీ ఉంటే వీళ్ళు చేయాలని కొన్ని టార్గెట్స్ పెట్టింది. సో ఆ టార్గెట్స్ పెట్టేటువంటి ఆ అగ్రిమెంట్ ఏదైతే ఉందో డిపార్ట్మెంట్స్ చేసుకునే అగ్రిమెంట్ ఏంటి, ఓఎల్ఏ ఆపరేషనల్ లెవెల్ అగ్రిమెంట్. మరి అండర్ పిన్నింగ్ కాంట్రాక్ట్ అంటే ఏంటంటే ఈ టీసీఎస్ కంపెనీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ టీసీఎస్ కంపెనీలో మన సర్వీస్ నౌ డెవలపర్స్ అనేటువంటి తక్కువ ఉన్నారనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఇంకో ఏదో కంపెనీ ఉంది, సో జెన్పాక్ అనో సంథింగ్ ఏదో కంపెనీ ఉంది అనుకుందాం. ఆ కంపెనీలో ఎంప్లాయీస్ ఉన్నారు. టీసీఎస్ అండ్ ఆ కంపెనీ రెండు కలిసి ఏం చేస్తాయి, ఒక అగ్రిమెంట్ అనేటువంటి రాసుకుంటాయి. సో మీ ఎంప్లాయీస్ మేము కలిసి ఈ టెక్ మహేంద్ర కంపెనీకి సంబంధించినటువంటి ఆ టికెట్స్ని రిజాల్వ్ చేయాలని పెట్టుకుంటారు. ఇలా ఇటువంటి వాటిని మనం అండర్ పిన్నింగ్ కాంట్రాక్ట్ అంటాం. సో ఇంత సింపుల్గా ఉంటుందండి సర్వీస్ నౌ. ఇది ఎవరు క్రియేట్ చేయాలి అంటే ఈ ఎస్ఎల్ఏ అయినా ఓఎల్ఏ అయినా అండర్ పిన్నింగ్ కాంట్రాక్ట్ అయినా క్రియేట్ చేయాల్సినటువంటి వ్యక్తి అడ్మినిస్ట్రేటరే. కాబట్టి ఇలా సబ్జెక్ట్ని కనుక ఇలా అర్థం చేసుకోగలిగితే 100% సబ్జెక్ట్ అర్థమవుతుంది. అఫ్కోర్స్ కమ్యూనికేషన్ చేయడం అనేటువంటిది మీరు ఏ లాంగ్వేజ్లో అయినా చేయండి, బట్ అర్థం చేసుకోవడం మాత్రం సబ్జెక్ట్ను మన మాతృభాషలో అర్థం చేసుకున్నాం అనుకోండి చాలా సింపుల్గా అర్థమవుతుంది. సో దీన్ని మీరు ఇంప్లిమెంట్ కనుక చేయగలిగితే, మనం ట్రైనింగ్స్ ఇచ్చినప్పుడు ఏంటి అంటే ఇప్పుడు నేను ఈ విధంగా టాపిక్ చెప్పిన తర్వాత ఇదే కాన్సెప్ట్ను మనం ఒక అడ్మినిస్ట్రేటర్గా నేనైతే ఎలా క్రియేట్ చేస్తాను, ఒక ఎస్ఎల్ఏ ఎలా క్రియేట్ చేస్తాను, ఓఎల్ఏ ఎలా క్రియేట్ చేస్తాను, అండర్ పిన్నింగ్ కాంట్రాక్ట్ అనేటువంటి ఎలా క్రియేట్ చేస్తాను, ఈ క్రియేట్ చేసిన తర్వాత ఒక టికెట్ మీద నిజంగా రియల్గా ఒక టికెట్ అనేటువంటి క్రియేట్ అయింది అనుకోండి. సో టికెట్ క్రియేట్ కాగానే ఎస్ఎల్ఏ ఎప్పుడు రన్ అవుతుంది, ఈ ఎస్ఎల్ఏ ఎలా పాజ్ అవుతుంది, ఎస్ఎల్ఏ ఎప్పుడు క్లోజింగ్ స్టేట్కి వస్తుంది, ఇటువంటి సినారియోస్ మొత్తాన్ని కూడా నీట్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి మీరు ఒకవేళ ట్రైనింగ్ చేస్తే సో ప్రాక్టికల్గా ఏదైతే మనకు ఉంటుందో ఆ ఏరియాలో చేయండి, ప్రాక్టికల్గా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ని కూడా ఈ విధంగా డే టు డే లైఫ్లో జరిగేటువంటి విషయాల ప్రకారంగా అర్థం చేసుకుంటే సబ్జెక్ట్ పర్ఫెక్ట్ వస్తుందండి. ఎలా ఉందండి వీడియో, బాగుందా? ఎవరైతే కొత్తగా సర్వీస్ నౌలోకి రావాలనుకుంటారో లేదా కొత్తగా ఐటీలోకి రావాలనుకుంటారో లేదా సో మనం అసలు ఐటీ అంటే ఎలా ఉంటుందో చూద్దాం, సో మనం ప్లాట్ఫామ్ అనేటువంటిది ఎలా ఉంది, సర్వీస్ నౌ అనేటువంటిది నేను నేర్చుకోవాలనుకుంటున్నాను అనేటువంటి వాళ్ళందరికీ మన వర్షిత ఎడ్యుకేషన్ ద్వారా సర్వీస్ నౌ కోర్సెస్ అనేటువంటి ప్రొవైడ్ చేస్తున్నాం. మామూలుగా మనం ఆన్లైన్లో చూస్తూ ఉంటాం, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ అనేటువంటి కోర్సెస్ ఇస్తూ ఉంటాయి, ట్రైనింగ్ ఇస్తూ ఉంటాయి, అన్నీ ఇస్తుంటాయి కదా. బట్ మన స్పెషాలిటీ ఏంటి, మనము ఏం చేస్తున్నాము అంటే మన కోర్స్ ఏదైతే ఉందో సర్వీస్ నౌ ఐటీఎస్ఎంఏ కావచ్చు, ఐటీఓఎంఏ కావచ్చు, జావా స్క్రిప్టింగే కావచ్చు, మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి, మన కోర్సెస్లో మనం ఏదైతే పేమెంట్ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కోర్స్ తీసుకున్నారనుకోండి, కోర్స్ తీసుకున్న తర్వాత వితిన్ 15 డేస్లో మీకు నచ్చలేదనుకోండి, కోర్సుకి ఎంత అయితే పే చేశారో అంత పేమెంట్ మీకు రిటర్న్ వచ్చేస్తుంది. ఆ గ్యారెంటీ ఇవ్వబోతున్నాను, అంటే 100% మనీ బ్యాక్ ఇవ్వబోతున్నాము. ఎందుకు అంటే మన కోర్సెస్ మీద అంత నమ్మకం ఉంది మాకు. సో కాబట్టి కోర్సెస్ అనేటువంటి మీరు నేర్చుకోవడానికి ఏదైనా సపోజ్ మనం ఆన్లైన్లోకి ఏదైనా వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఏం చేస్తాం, 10 days ఆర్ 1 week టైం ఉంటుంది. ఆ 1 weekలో నచ్చకపోతే వాడుకొని కూడా రిటర్న్ ఇవ్వచ్చు. సో ఆ గ్యారెంటీ ఇస్తున్నారు వాళ్ళు. సేమ్ అలానే మన కోర్సెస్ కూడా ఏం చేశాను అంటే మీరు 15 డేస్లో అది కూడా 50% వీడియోస్ చూసి, సో మీరు 50% వీడియోస్ చూసిన తర్వాత మీకు నచ్చలేదనుకోండి, హ్యాపీగా రిటర్న్ చేయండి. సో మీరు చెక్ చేద్దాం అసలు సర్వీస్ నౌ కోర్సెస్ ఎలా ఉంటాయి, ఎలా చెప్తారు సార్, ఎలా చెప్తారు, అసలు ట్రైనింగ్ అనేటువంటి బాగుంటుందా లేదా అనేటువంటి ఆ చెక్ చేయడానికి కూడా మీకు ఇది ఉపయోగపడుతుంది. సో 100% మనీ బ్యాక్ గ్యారెంటీ అంటే మీకు నచ్చకపోతే రిటర్న్ వచ్చేస్తుంది అండ్ మీరు 50% వీడియోస్ ఆల్రెడీ చూసిన వాళ్ళు అవుతారు. కాబట్టి ఎవరైతే డైలమాలో ఉండి సో నేను కోర్స్ జాయిన్ కావాలనుకుంటున్నాను లేదా ఐటీలోకి రావాలనుకుంటున్నాను, సర్వీస్ నౌ ఎలా ఉందో చూద్దాం అనుకుంటున్న వాళ్ళందరికీ ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ. మన వెబ్సైట్ లింక్ అనేటువంటి డిస్క్రిప్షన్లో ఇస్తాను, డీటెయిల్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి, సో చెక్ చేయండి. ఓకే, సో నచ్చి మీరు కంటిన్యూగా తీసుకోవాలనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు. మన వెబ్సైట్లో మన కోర్సెస్ అన్నీ ఉంటాయి, వ్యాలిడిటీ ప్రకారంగా ఉంటాయి. సో మీకు ఏ వ్యాలిడిటీ కావాలంటే ఆ వ్యాలిడిటీ ఉన్నటువంటి కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే సో ఎలా మీకు కోర్స్ పర్చేస్ చేయాలా, ఎందుకంటే యూకే యుఎస్ లాంటి కంట్రీస్లో ఉండి మన తెలుగు వాళ్ళు ఎవరైతే ఉన్నారో మన తెలుగులో కోర్స్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఏం చేస్తారంటే కోర్స్ ఎక్కడ పర్చేస్ చేసుకోవాలి, ఎలా పర్చేస్ చేసుకోవాలి, కొన్ని మొబైల్స్ నెంబర్స్, ఇప్పుడు యుఎస్ యూకేలో ఉన్నారు, వాళ్ళు మొబైల్ నెంబర్ ఇచ్చారనుకోండి, వాళ్ళకు ఓటీపీస్ రావట్లేదు. సో మరి ఎలా అంటే మెయిల్ ద్వారా లాగిన్ అయిపోయి సో వాళ్ళు
ఆ కోర్స్ను పర్చేస్ చేసుకోవచ్చు. కోర్స్ తీసుకుంటారో మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా నా నెంబర్ ఇస్తాను, హ్యాపీగా నా నెంబర్ కాల్ చేయొచ్చు. మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ రావట్లేదు అనుకున్నా కూడా నాకు కాల్ చేయొచ్చు. మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కూడా నా వాట్సాప్ నెంబర్ కానీ నా మొబైల్ నెంబర్ కానీ ఇస్తాను. సో హ్యాపీగా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈ వీడియో అనేటువంటిది మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ కనుక ఎవరైతే కొత్తగా ఐటీలోకి రావాలనో లేదంటే సర్వీస్ నౌ లాంటి టూల్ నేర్చుకోవాలని, ఇప్పుడు ఈ సర్వీస్ నౌలో ఏఐ కూడా వచ్చిందండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చింది. సో దాని మీద కూడా నేను ఫర్దర్గా వీడియో చేయబోతున్నాను. డీటెయిల్స్ గురించి తెలుసుకోవాలా, ఇంకా ఫర్దర్గా మన ఛానల్ను ఫాలో కావాలి, ఇటువంటి వీడియోస్ ఎక్కడ ఉన్నాయనేటువంటి తెలుసుకోవాలి అనుకుంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వీడియోను ఎవరైతే కొత్తగా ఐటీలోకి రావాలనుకుంటున్నారో వీలైతే వాళ్ళతో షేర్ చేసే ప్రయత్నం చేయండి. www.varshitaonlinecourses.in అనేటువంటి వెబ్సైట్ ఏదైతే ఉందో సో ఆ వెబ్సైట్ అనేటువంటిది టైప్ చేసి ఎంటర్ ప్రెస్ చేయండి. ఎంటర్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా స్క్రీన్ వస్తుంది మనకు. ఏంటి హోమ్ అని, అబౌట్ అస్ అని, కోర్సెస్ అని, టెస్టిమోనియల్ అని వస్తుంది, కాంటాక్ట్ అస్ అని వస్తుంది, అదేవిధంగా లాగిన్ అనేటువంటిది కూడా వస్తుంది. ఇక్కడ లాగిన్ మీద క్లిక్ చేసుకుంటే మీ మొబైల్ నెంబర్ కానీ లేదా అదర్ దాన్ ఇండియాలో ఉంటున్నారు అంటే మీ మెయిల్ ఐడి అనేటువంటిది ఇచ్చేసి మీరు లాగిన్ అయిపోండి. అండ్ ఓటీపీ వస్తుంది, ఓటీపీ ద్వారా మీరు లాగిన్ కండి. అండ్ ఇక్కడ కోర్సెస్ కనుక చెక్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్గా కోర్సెస్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ కోర్సెస్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా మనకు కోర్సెస్ అన్నీ వస్తాయి. ఏమేమి ఉన్నాయి సర్వీస్ నౌలో, ఎవరైతే కొత్తగా ఐటీలోకి వస్తున్నారు లేదా సర్వీస్ నౌలోకి వస్తున్నారంటే వాళ్ళు ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటి అంటే సర్వీస్ నౌ ఐటీఎస్ఎం అడ్మిన్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి నేర్చుకోండి. సో దీనికోసం ఏంటంటే సింపుల్గా మీరు ఇప్పుడు ఈ కోర్స్ కావాలి, అది కూడా మనీ బ్యాక్ గ్యారంటీ ఉన్నటువంటి కోర్సెస్ లాగా నాకు తీసుకోవాలి అనుకుంటే సింపుల్గా గెట్ దిస్ కోర్స్ అనండి. గెట్ దిస్ కోర్స్ అన్న తర్వాత సో ఇక్కడ చూడండి 32 వీడియోస్ ఉన్నాయి, సో 31 ఫైల్స్ ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. సో ఈ విధంగా ఓపెన్ కాగానే ఏంటంటే మనకు 32 వీడియోస్ ఉంటాయి, 28 మెటీరియల్స్ అనేటువంటి ఉన్నాయట. సో అప్డేట్ అవుతూ ఉంటాయి ఇంకా. సో అవి కాకుండా ఈ డాక్యుమెంటేషన్స్ అనేవి ఉన్నాయి, సిఎస్ఏ క్వశ్చన్స్ కావచ్చు, ఇంటర్వ్యూ క్వశ్చన్స్ అనేటువంటిది కావచ్చు, అదేవిధంగా సిలబస్ ఏముంటుంది అనేటువంటిది కూడా ఉన్నాయి, డాక్యుమెంట్స్ ఉన్నాయి. అండ్ పీసీలో కూడా మనం చూసుకోవచ్చు, సర్టిఫికేషన్ కూడా ఉంటుంది, కోర్స్ సర్టిఫికేషన్. సో ఈ విధంగా ఇవన్నీ ఉన్నాయి. దీన్ని ఇప్పుడు తీసుకోవాలి అంటే గెట్ దిస్ కోర్స్ అనేటువంటి దాని మీద క్లిక్ చేసుకోగానే మీకు ఫస్ట్ అడుగుతుంది క్వశ్చన్ ఏమంటే మీరు బై విత్ మనీ బ్యాక్ గ్యారంటీతో కావాలా అంటే మనీ బ్యాక్ గ్యారంటీతో తీసుకోవాలి అని అనుకున్నారనుకోండి. అంటే ఒకవేళ సో ఈ మనీ బ్యాక్ గ్యారంటీ ఏమో అవసరం లేదండి, నాకు నమ్మకం ఉంది నేను తీసేసుకుంటాను అంటే సో మీరు ఇది తీసేయండి. ఇక్కడ తీసేస్తే ఏంటంటే మీకు 20,000 చేంజ్ అనేటువంటి కోర్స్ ఏదైతే ఉందో ఈ 549 రూపీస్ అనేటువంటి ఇంటర్నెట్ హ్యాండ్లింగ్ ఛార్జెస్ కింద ఉంటుంది. సో అలా ఉంటుంది. ఒకవేళ లేదు నాకు మనీ బ్యాక్ గ్యారంటీ ఇది నాకు కావాలి అనుకుంటే ఇది సెలెక్ట్ చేసుకొని ప్రొసీడ్ టు పేమెంట్ అనేటువంటి క్లిక్ చేసుకోండి. డైరెక్ట్గా మీ పేమెంట్ పేజ్లోకి వెళ్తుంది. అక్కడ మీరు క్రెడిట్ కార్డ్ లాంటిది కానీ క్రెడిట్ కార్డు కానీ సో డెబిట్ కార్డు కానీ యూస్ చేసుకొని పేమెంట్ చేసుకోవచ్చు. అయితే ఇన్స్టాల్మెంట్స్ కనుక తీసుకున్నారనుకోండి ఈ మనీ బ్యాక్ గ్యారంటీ అనేటువంటిది అప్లై అయితే కాదు. సో అదైతే గుర్తుంచుకోండి.